హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను కూడా చాలా బాగున్నా. ఇక్కడ వచ్చేసి అయితే మా ఆడపడుచు వచ్చిన రోజు ఈవినింగ్ మేమందరం కలిసి అయితే పార్కుకి వెళ్ళాం. పార్కు దగ్గరనే అయితే BHELలో అయితే ఇది కమ్యూనిటీ హాల్ ఉంటుంది. కమ్యూనిటీ హాల్ దగ్గర అయితే ఎగ్జిబిషన్ అయితే పడింది. సమ్మర్ వేర్ అనమాట. సారీస్ కానీ జ్యువెలరీస్ ఇలా లైనిన్ సారీస్, కాటన్ సారీస్, కర్టన్స్ ప్రతి ఒక్కటి అయితే ఎగ్జిబిషన్లో ఉన్నాయి. ఆ ఎగ్జిబిషన్ అనగానే మనం ఆడవాళ్ళం ఆగుతామా చెప్పండి? కనీసం ఏమి తీసుకోకపోయినా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో కలెక్షన్, రేట్ అనేసి అయితే కన్ఫామ్గా అయితే వెళ్తామన్నమాట. అలానే మేము కూడా పార్కుకి అని వెళ్ళిన వాళ్ళము వాకింగ్ చేయకుండా ఇక్కడ షాపింగ్ అయితే వెళ్ళి చూసొద్దామని ఒకటేసారి మొత్తం 1 రౌండ్ అయితే తిరిగి చూసాము. మళ్ళీ చూద్దామని వెళ్ళిన వాళ్ళము నచ్చితే మాత్రం ఊకుంటామా, ఏదో ఒకటి కొంటాం కదా. ఈసారి అయితే చాలా సిక్స్ట్గా అయితే ఏది కొనొద్దు, కొన్నాయి చాలా ఉన్నాయి. నాకైతే 3 అమ్మాయిలు నాతో పాటు 4 కాబట్టి మేము ప్రతి ఒక్కటి గాజులు కానీ జ్యువెలరీస్ కానీ ప్రతి ఒక్కటి కొని అయితే ఇంట్లో సర్దలేకపోతున్నా. ఆ భయానికి ఈ ఎగ్జిబిషన్లో ఈ రేట్లకి నేనైతే కొనలేనన్నమాట. ఇంకా మనము ఎప్పుడన్నా బట్టలు కొనాలనుకుంటే నేను సజెషన్ చేసేది ఏంటంటే పెద్ద పెద్ద మాల్లోకి వెళ్తే మనకు రేట్ అనేది రీజనబుల్ పడుతుంది. చిన్న షాపులలోకి వెళ్తేనేమో రేటు కొంచెం ఎక్కువ పడుతుంది మనకి. పెద్ద ఇది ఆర్ఎస్ బ్రదర్ కానీ చెన్నై షాపింగ్ మాల్ అలాంటి షాపింగ్లోకి వెళ్తే అనేది మనకు రేట్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. ఏ శారీ పైన ఏ డ్రెస్సుల పైన సరే. ఇంకా చిన్న షాప్లోకి వెళ్ళినప్పుడు రేట్ అనేది ఎక్కువ పడుతుంది. నేను చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి కాటన్ వేర్ అయితే చాలా బాగున్నాయి, రేటు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే మేము ఏవి తీసుకోలేదు. ఇవి అయితే అసలు ఒక్కొక్కసారి ఈ డ్రెస్సులు ఒక్కటే 1000కి 3 బాగున్నాయి. XXL కూడా 1000కి 3 ఇచ్చేస్తున్నారు. ఇక నా దగ్గర ఉన్నాయి కదా డ్రెస్సులు, ఇంతవరకు చాలా కొన్నా అనేసి ఈ ఎగ్జిబిషన్లో అయితే నేను కొనలేను. ఒక్కసారి అయితే వెళ్ళి చూసేసి వచ్చినాము. వీడియో అయితే చాలా బాగుంటుంది, చూడండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మనకు సపోర్ట్ ఇవ్వండి. మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటాము. ఓకేనా మరి? షార్ట్ తీపెట్ట నార్మల్ ఇదే అనుకున్నాడు. షార్ట్స్ బాగుంది వస్తాయి కదా. ఈ అంకుల్ అడుగు, వెనకాల అంకుల్. మళ్ళీ వద్దాం పైన తిరిగి తర్వాత వస్తారు అంకుల్ వాళ్ళు. ఇది హోమ్ మేడా? ఆయుర్వేదిక్ ప్రొడక్ట్, ఆయుర్వేదిక్ కంపెనీ బ్రాండ్. ఎంత ఇది రేటు? 270 షాంపూ हमने नेचुरल हेयर फॉल डैंड्रफ ఉంటే బాగా పని. ఫోన్ ఎవరు? ఇంత ఫ్లవర్ బాగుంది. గాజా తీసుకుంటున్నావా? స్వీట్ తీసుకో అని చెప్తున్నా. అంకుల్ ఇది ఎంత? మనకు అదంతా ఎందుకు తెలిసిలే. తీసుకో, అది తీసుకుంటావా? ఇది బాగా అనిపిస్తుంది కదా. ఇది వేసుకో ఒకసారి చెయ్యికి. అదే బాగుందమ్మా. ఫస్ట్ 50కి 2 మరి కాదు అన్నంట. ఓ మై గాడ్, ఇదేంటి? ఒకటి 10 రూపీస్. కాదు 50 అంట. డోంట్ టచ్ లాగా కదా. చెట్టు బాగుంది, బాగుందా అది?
తులసి మొక్కకు అంత చిన్నగా అంటే చెట్టుకి దానికి సత్వ ఏడ సరిపోతుందిరా. దాంట్లో మట్టి వేసిన ఎక్కువ పెరగదు చెట్టు అందులో, అదేదో షోకి ఉంది అంతే. ఇది ఎలిఫెంట్స్ కూడా చాలా బాగున్నాయి డెకరేషన్ కోసం. అదిగో ఈ షూ కూడా వేసారు. ఇక్కడ వంట కోసం జారీలు డిజైన్స్ చాలా బాగున్నాయి. హంస డిజైన్, ఇదేమో బర్డ్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి కలర్. ఈ హంస పెద్దది. రేట్ మాత్రం టూ మచ్ ఉండొచ్చు. ఇన్ని ఉన్నాయి. ఏం తీసుకుంటున్నారు? పిల్లలు ఆడేవి గేమ్, అవి పిల్లల కోసమే. చిన్న ఉన్నాయి మొత్తం. దేనికి ప్లాస్టిక్ ఏమో తెలియదు మరి నాకు కూడా. బ్లూ కలర్ గవ్వలు కూడా ఉన్నాయి. గవ్వలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఏంది అది? ఓహో, ఇదేం ఎగ్జిబిషన్ ఇక్కడ రేట్ ఎక్కువ. సైడ్ కానీ అక్కడ ఇక్కడ రేట్ ఎక్కువ. ఇది 450 అంట. ఇవి రోల్స్ 400. చిన్నవి పెద్దది ఇలాంటి నా దగ్గర వస్తా. ఏది ఇది? గజ్జికాయలు చేస్తారా? చూద్దాం. మెల్లగా ఇదేంటి? గడ్డకాయలు. ఇది కూడా ఇది గజ్జికాయలు అదేనా? ఇట్లా అని ఇట్లా చక్కగా రౌండ్ పెట్టి ఇట్లా పూర్ణం పెట్టి ఇట్లా అంటే మంచిగా వస్తుంది కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి నిమ్మరసం తినడానికి. ఇదేమో గవ్వలు మనం చేయంగా. జ్యువెలరీ బాక్స్ తీసుకుందామా? వద్దులేదమ్మా. జ్యువెలరీ బాక్స్ బాగుంది. ఇదిగో కిట్టి బ్యాంక్. తీసుకుందామా? కిట్టి బాక్స్ బాగుంది. ఇది దేవుని కూడా పెట్టడానికి బాగుంటది. ఓపెన్ చేయడానికి వస్తుంది. ధూపం పెట్టచ్చు. ధూతం కాదు, ధూపం పెట్టి అంకల్ ఇదంతా 250 అంటే తీసుకుందామా మమ్మీ? 250 అంట. ధూపం తీసుకుందాం మమ్మీ. తీసుకుందాం, దేవుడు కూడా పెట్టేది. ఇప్పుడు నైట్ టైంకి ఇస్తున్న క్లారిటీ అంత రావట్లేదు. ఇవి ఇక్కడ చూడు, వాల్కి కీ తలిగేసుకోవడానికి కదా. నాకు తెలియదు, నేను డబ్బులు తేలేదుగా. నిజంగా ఇది కొబ్బరి చిప్ప. మీ అన్న పిలుస్తాడుగా. ఈ చెక్కది ఎంత అడుగు. ఇది చేసుకునేది అది బాగుంది కదా. రేట్ చాలా చెప్తున్నారు. ఇది కూడా రేట్ ఎక్కువనే ఉంటుంది. ఎంత అంటావు? కిందిది బాగుంది. కిందిది చెక్క అడుగుదాం. తీయు. ఆయన తీస్తాడు అడిగితే. ఓ మై గాడ్, ఆయన తీస్తాడు అడిగితే. మన ఇది షోకి మాత్రమే. తీసుకుందాం, ఏముంది మనకు రేట్ రీజనబుల్ ఉంటే. తిరుపతం ఇవి కూడా చాలా బాగున్నాయి డిజైన్స్. వావ్, డెకరేషన్ కోసం చాలా బాగున్నాయి. ఇవన్నీ ఏంటివో తెలియదు. ఇది పాదాలకు ఎక్సర్సైజ్ బుక్స్ కూడా ఉన్నాయా? జ్ఞానం గంగనంట. మహాలక్ష్మి కటాక్షం, శ్రీలక్ష్మి కటాక్షం, విష్ణు సహస్రనామం. ఇన్నైతున్నాయి. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 1 month వరకు ఉంటుందంట. ఇక్కడ BHLలో ఉంది, గ్రౌండ్లో, కమ్యూనిటీ హాల్ దగ్గర, కమ్యూనిటీ హాల్ ముందల. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చేసి అయితే షాపింగ్ చేయొచ్చు. అక్కడ పెట్టు వాళ్ళు తిడతారు. అక్కడ పెట్టాలి. ఇది షోకి చాలా బాగుంది. బాగుంటాయి. చూద్దాం. 150 అంట. తగ్గిస్తారు అనుకుంటా.
డాడీ వద్దండి. మిర్రర్ ఏం చేస్తావు బేట? అదే ఎందుకు సందడి అక్కడ పెట్టేసి. 900 అంట. దాని బదులు రాయి తీసుకోవడమే బాగుంది. ఈ జ్యువెలరీ బాక్స్ కూడా భలే ఉంది కదా. ఇంకా దీని లోపల చిన్న బాక్స్ కూడా ఉంది. టచ్ చేయొచ్చు. చిన్ని ఉయ్యాల ఎంత బాగుంది, ముద్దు ముద్దు. గోకులాష్టమి రోజు పూజ చేసుకునే వాళ్ళకు యూజ్ వస్తుంది. బైక్స్ కానీ చిన్న చిన్న కప్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. చెక్కవేనే ఇవి కూడా చెక్క. ఇవన్నీ చెక్క ఐటమ్స్. ఇది కూడా జ్యువెలరీ బాక్స్ రా. గాజుల బాక్స్. జ్యువెలరీ గాజుల అది గాజులదా? ఇది కూడా గాజులదే. ఇది అమ్మో ఇట్లా షోనే మాది పాలది. షోకి అంతే. అది పెద్దది చిన్న షోకే మొత్తం. ఇది ఇందులో కూడా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఇది తీసుకొని ఇది బాగుందిరా. ఇది మనకు మంచిగా 250కి అట్లా ఇస్తే కింద కూర్చొని చపాతీలు చేసుకోవడానికి అప్పుడు లేదా. నా చెక్కది ఉండే పోయింది. చెక్క 900 చెప్తున్నాడు. చిన్నగా తీసుకున్నాను చెక్క. అంత రేట్ ఏమి ఇది పర్వాలేదు. 400. 250కి అట్లా ఇస్తే బాగుంది. అది కూడా ఉంది. పప్పు గుత్తి, సల్ల కవ్వం అన్నీ ఉన్నాయి. కానీ ఇట్లా ఎగ్జిబిషన్లో అయితే రేట్ ఎక్కువనే చెప్తారు అబ్బా. పెద్దది 40. తీసుకుంటున్నారా స్వీట్ కార్న్? నాకు లేదు, నీకు లేదు. అక్కడ వెళ్ళండి. 1/2 చేసి తీసుకోండి. అట్లా కప్స్ చేయండి అంకుల్. మేమే ఎక్కడవా పెద్ద సోన్? ఎక్కడవా పెద్ద సోన్ అయింది. ఇంకెవరు? అయిపోయిందా వీళ్ళది వాకింగ్ డాడీ వాళ్ళది? 2 స్పూన్లు వేసి గీ కొంచెం గీ ఎక్కువ ఏమనాలా? బటర్ थोड़ा ज्यादा डाल. ఇంటికి పోయినాక వేసే బెట్ట లేదా స్వీట్ లేదంట. అంతే. ఉప్పు వేయడానే స్వీట్ అంటారు. కారం వేయకుండా ఉండడాన్ని. కారం వేయకపోతే స్వీట్ అంతే. నువ్వు తిని ముందు నువ్వు తిని. టేస్ట్ ఎట్లుంది? 40 రూపీస్ అయితే కారం. ఇంటి నుంచి పెప్పర్ ఇంకా కారం. టేస్ట్ ఎట్లుంది? చాలు. ఆ పిల్లలు ఎక్కడ పోయిరి? నేను అడే వాళ్ళకి ఇయ్యాలి. వాళ్ళు తిన్నారు ఇందాక ఐస్ క్రీమ్. అమ్మతో కొనిపించుకుని. అంతేనా మరి? అడిగి అక్కడ వెళ్ళి కూర్చొని చీరలు ఖాళీ లేనట్టున్నాయి. మసాలా కన్నా ఇప్పిస్తానే బాగుంది. హాయ్ అందరికీ. ఇప్పుడైతే మేము పార్క్ నుంచి వచ్చినాము. ఇంకా వంటలు అయితే చేస్తున్నాం. 9 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నాం. ఇక్కడ పెనం అయితే చపాతీల కోసం అయితే పెట్టుకున్నాం. చపాతీ మటన్ కర్రీ.